క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరపున ప్రేమపూర్వక శుభాభివందనాలు. భూమి మీద మొట్టమొదటి నరుడు ఆదాము. ఈరోజు మనం ఈ వీడియోలో ఆదాము గురించి తెలుసుకుందాం. ఆదాము, దేవుడైన యెహోవా 5 దినములలో సృష్టి మొత్తాన్ని సృజించి 6వ రోజున నరుని నిర్మించాడు. నరుణ్ణి నిర్మించాలనుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట చూడండి. మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరుని నిర్మిద్దాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుతారు అని చెప్తారు. భూమిని సేద్యం చేయడానికి నరుడు లేడు. ఆయన వర్షం భూమి మీద కురిపించనూ లేదు. దేవుడు ఈ విధంగా నరుణ్ణి నిర్మించాలని ఆశపడినప్పుడు ఆయన భూమి నుండి ఆవిరిని రప్పించగా ఆ నేలంతా తడిసింది. అప్పుడు దేవుడు తన చేతులతో నేలమంటిని తీసుకుని మనిషిని చేసి అతని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదినప్పుడు మనిషి జీవము గలవాడై జీవాత్మ అయ్యాడు. ఈ విధంగా మనిషి నిర్మించబడిన తరువాత వాని కోసం దేవుడు తూర్పు దిక్కున ఏదేను అను తోట వేసి ఆయన నిర్మించిన నరుణ్ణి ఏదేను తోటకు తీసుకుని వెళ్లి అక్కడుంచారు. ఆ తోటలో దేవుడు ప్రతి పండ్లు, వృక్షాలు మొలిపించి తోట మధ్యలో జీవవృక్షము, మంచి చెడులు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించారు. దేవుడు ఆదాముకు ఆ తోటను, అందులోని చెట్లన్నిటినీ చూపించి, నువ్వీ తోటలోని అన్ని పండ్లను తినొచ్చు, కాని తోట మధ్యలోని మంచి చెడుల వివేకమునిచ్చు వృక్షఫలములు మాత్రం తినకూడదు, అవి తింటే ఆ రోజే చనిపోతావు అని హెచ్చరిస్తాడు. ఒకరోజు దేవుడు తాను నేల నుండి నిర్మించిన ప్రతి జంతువును, పక్షిని ఆదాం దగ్గరికి తీసుకువెళ్లి వాటికి ఆదాం ఏం పేరు పెడతారో అని చూస్తూ ఉన్నప్పుడు ఆదాము దేవుని మహిమతో నిండినవాడు గనుక ఎంతో జ్ఞాన వివేకములతో వాటన్నిటికీ పేర్లు పెట్టారు. ఇప్పుడు ఆ పేర్లతోనే ప్రతి దానిని పిలుస్తున్నాం. ఆ తర్వాత దేవుడు తను సృష్టించిన అన్నింటిలో కేవలం నరునికి మాత్రమే జంట లేదని చూసి దేవుడు దాని గురించి ఆలోచించి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేస్తాను అని అనుకున్నారు. ఇంకా దేవుడు ఒకరోజు ఈ ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రపోతూ ఉంటే అతని పక్కటెముకల్లో నుంచి ఒక దానిని తీసి దాన్ని స్త్రీగా నిర్మించాడు. ఆమెను ఆదాము దగ్గరకు తీసుకొని వస్తాడు. ఆదాము ఆ స్త్రీని చూసి తన మాంసంలో ఒక మాంసమని, తన ఎముకలలో ఒక ఎముకని గుర్తుపట్టి ఇది నరు నుండి తీయబడింది కనుక నారి అని పిలువబడుతుందని చెప్తారు. ఈ విధంగా దేవుడు వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. వారు దేవుని పోలికలోనే సృష్టించబడ్డారు. వారు దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోబరుచుకొనండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలండి అని దేవుడు వారికి చెప్తాడు. దేవుడు నరునికి నియమించిన ఆహార విషయానికి వస్తే భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును మరియు విత్తనములిచ్చు ప్రతి వృక్ష ఫలములను మీకు ఆహారం అవుతాయని, ఆహారం గురించి ఏం తినాలో కూడా అప్పుడే చెప్పాడు. దేవుడు వారితో మాట్లాడటానికి ప్రతి సాయంత్రం కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు. ఇలా జరుగుతూ ఉండగా సాతాను సర్పంలో ప్రవేశించి మంచి చెడుల వివేకమిచ్చు వృక్షఫలములు తినేలాగా హవ్వను మోసపరుస్తాడు. ఆమె వాటిని తీసుకుని తిని తన భర్తకు కూడా ఇస్తుంది. వారిద్దరూ వాటిని తింటారు. తిన్న వెంటనే వారు దేవుని మహిమను కోల్పోయి వారి దిగంబరత్వం వారికి కనబడుతుంది. వారు వెళ్లి అంజూరపు ఆకులతో వారి దేహాన్ని కప్పుకోవడానికి కచ్చడాలు కుట్టుకుంటారు. ఆదాము తన భార్య తోట మధ్యలో తిరుగుతూ ఉండగా ఎప్పట్లాగే దేవుడు వచ్చి, ఆదాము నీవెక్కడా అని దేవుడు ఆదామును అడిగినప్పుడు తోట మధ్యలో ఎప్పుడైతే దేవుని స్వరాన్ని ఆదాం విన్నాడో వెంటనే వెళ్లి దాక్కుంటాడు. దాక్కుని దేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నేను తోటలో నీ స్వరం విన్నాను, నేను దిగంబరిగా ఉన్నాను కదా, అందుకే దాక్కున్నాను అని చెప్తాడు. అది విన్న ప్రభు, నీవు దిగంబరివని నీతో చెప్పిన వాడెవడు? నేను తినొద్దు అని చెప్పిన ఫలము నీవు తిన్నావా అని అడుగుతాడు. ఆదాము తన హృదయంలో తన పాపాన్ని దాచుకుని దేవుడి ముందు ఒప్పుకోకుండా, నువ్వు ఈమెను ఇవ్వకపోతే నేను తినేవాణ్ణి కాదు అని అర్థం వచ్చేలాగా నాతో ఉండటానికి నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ వాటిని ఇచ్చింది అని చెప్తాడు. దేవుడు ఆ స్త్రీ వైపు చూసి, నువ్వు చేసిందేమిటి అని ఆమెను అడిగినప్పుడు ఆమె కూడా తన తప్పు ఒప్పుకోకుండా సర్పం మీద ఆ తప్పును నెట్టేసి, సర్పం నన్ను మోసగించింది అని చెప్తుంది. దేవునికి కోపం వచ్చి మొదట సర్పాన్ని శపిస్తాడు, ఆ తర్వాత స్త్రీని శపిస్తాడు. ఇక చివరుగా ఆదామును చూసి, నువ్వు నీ భార్య మాట విని నేను తినొద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తినేశావు, కాబట్టి నీ వలన ఈ భూమి శపింపబడింది. ప్రయాసతోనే నీవు బ్రతికిన దినాలన్నిటినీ దాని పంట తింటావు. అది నీకు ముండ్ల తుప్పలు,
గచ్చపొదలు మొలిపిస్తుంది. పొలంలో నీ పంట తింటావు. నువ్వు చనిపోయే వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తింటావు. నీవు నేల నుండి తీయబడ్డావు, మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అని చెప్తాడు. ఆదాము తన భార్యకి హవ్వ అని పేరు పెడతాడు. ఆ పేరుకి అర్థం ఏమిటంటే జీవం కలిగిన ప్రతిదానికి తల్లి అని అర్థం. తరువాత దేవుడు వారికి చర్మపు చొక్కాలను కుట్టిస్తాడు. ఆ తర్వాత మరలా దేవుడు వారిని చూసి, ఇదిగో ఆదాము ఈ మంచి చెడుల వివేకమునిచ్చు వృక్షఫలం తిన్నాడు కాబట్టి అతనిలో మరణ భయం ఉంటుంది. ఆ మరణాన్ని తప్పించుకోవాలని వెళ్ళి జీవవృక్ష ఫలాలు కూడా తినేస్తాడేమో. వారు అలా తినేస్తే వారు నిరంతరం జీవిస్తారు. వారితో పాటు వారిలో ఉన్న పాపం కూడా నిరంతరం జీవించే ఉంటుంది. పాపానికి నిత్యత్వం ఉండకూడదు అని ఏ నేల నుండి ఆదాము చేయబడ్డాడో అక్కడికి అతని భార్యని పంపేశాడు. వారు మరలా ఏదేను ప్రవేశించకుండా తూర్పు దిక్కున కెరూబుల్ని పెట్టి జీవవృక్షానికి వెళ్ళు మార్గానికి కాపలా కాయటానికి, ఇటూ అటూ తిరగటానికి ఖడ్గజ్వాలలను నిలబెడతాడు. ఈ విధంగా నెట్టివేయబడిన ఆదాము హవ్వలను వారి యొక్క మనుగడను కొనసాగించారు. వారికి 2 కుమారులు పుడతారు. పెద్దవాడు కయ్యూను, చిన్నవాడు హేబేలు. కయ్యూను తన తమ్ముని మీద కోపంతో హేబేలును చంపగా దేవుడు కయ్యూనుని గద్దించి అతడు ఉన్న చోట నుండి అతన్ని పంపివేసి దేశదిమ్మరివై తిరగమని అతన్ని శపిస్తాడు. ఈ విధంగా ఈ దంపతులిద్దరూ వారి పిల్లలను పోగొట్టుకుంటారు. దేవుడు వానికి మరలా ఒక కొడుకుని ఇవ్వగా వారు ఈ 3వ కుమారుని చూసి వానికి షేతు అని పేరు పెడతారు. ఈ విధంగా ఆదాము 800 సంవత్సరాలు బతుకుతాడు. ఆ తరువాత కుమారులను కుమార్తెలను కని 930 సంవత్సరాలు బ్రతికి చనిపోతాడు. ఈ ఆదాము అంత్యదినములలో సంభవించే వాటిని గురించి ప్రవచించారని యూదా పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాము. ఈ వివరణ అంతా మీకు అర్థమైందని నమ్ముచు, మీకు మేలుకరంగా ఉంటే, మీకు నచ్చితే లైక్ చేయండి. గాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో మరలా మీ ముందుకు వస్తాము. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ, మీకు సమాధానమును కలుగునుగాక. ఆమెన్.